పొద్దున్న లేచిన వెంటనే బ్లడ్ టెస్ట్ ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చాను, వాట్ ఆర్ ద రీజన్స్, ఏమేమి టెస్ట్ ఇచ్చాను అదంతా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. బట్ ఇప్పటికీ నాకు 2 డెలివరీస్ అయినా, నార్మల్ వజైనల్ బర్త్ అయినా, నీడిల్స్ అయినా, బ్లడ్ టెస్ట్ అయినా చాలా భయం. పిల్లల్ని ఇలా కూర్చోబెట్టుకుని అర్హాన్ తన కలరింగ్ చేస్తుండే అండ్ ఆమె తన రాకర్లో కూర్చున్నాడు. వాళ్ళతో ఇలా మాట్లాడుతూ అర్హాన్కి బ్రేక్ఫాస్ట్ తినిపించేశాను. నాకు కొంచెం వర్క్ ఉంది, ఆమెని చూసుకోమంటే చక్కగా ఇలా రాకర్లో కూర్చోబెట్టుకుని అర్హాన్ ఆడేస్తుండే అండ్ నేను నా వర్క్ ఫినిష్ చేస్తున్నాను. లిటరలీ పోస్ట్ పార్టమ్ హెయిర్ అండ్ కర్ల్స్ డబుల్ ద డ్రామా. ఆ డ్రైనెస్ కానీ, ఫిజినెస్ కానీ, అన్మేనేజబుల్ కానీ, యూ గైస్ నో ద స్ట్రగుల్. బట్ నా కర్ల్స్ ని నేను తిరిగి ఎలా అలైవ్ చేస్తానో ఇవాళ మీకు చూపిస్తాను. ఈ షాంపూ లిటరలీ నా హెయిర్ కి ఒక డ్రింక్ ఆఫ్ హైడ్రేషన్ అనే చెప్పాలి. ఇందులో ఉన్న కోకోనట్ మిల్క్ నా హెయిర్ ని లోపల నుంచి సాఫ్ట్ చేస్తుంది అండ్ పెప్టైడ్స్ ప్రతి ఒక్క స్టాండ్ ని స్మూత్ అండ్ మేనేజబుల్ చేస్తుంది. ఈ రేంజ్ వచ్చేసి ప్లమ్ ది అండ్ నేను ఫస్ట్ షాంపూ వాడి ఆ తర్వాత కండిషనర్ వాడతాను. ఇందులో హెయిర్ మాస్క్ కూడా ఉంది, దాని గురించి చెప్తాను. లిటరలీ ఫస్ట్ వాష్కి నా హెయిర్ సూపర్ డూపర్ సాఫ్ట్ అయిపోతుంది అండ్ కోమ్ కూడా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది. నాకు కావాలనుకున్న రోజు నేను హెయిర్ మాస్క్ కూడా వాడతాను ఫర్ బెటర్ అండ్ స్మూదర్ రిజల్ట్స్. వాష్ అయిపోయిన తర్వాత కర్ల్స్ సెట్ చేయడానికి జస్ట్ ఇలా హెయిర్ని స్క్రంచింగ్ చేస్తాను. ఈలోగా మా ఆమెకి నిద్ర వస్తుందంటే ఆమెను ఎత్తుకొని చక్కగా పడుకోబెట్టేశాను. అండ్ యు నో వాట్, ద స్టార్ ఆఫ్ దిస్ ఎంటైర్ రేంజ్లో వాళ్ళ దగ్గర హెయిర్ సిరమ్ కూడా ఉంది. సో నా హెయిర్ కొంచెం హాఫ్ డ్రై అయిపోయిన తర్వాత ఆ హెయిర్ సిరమ్ తీసుకుని అలా చక్కగా స్క్రంచింగ్ చేసేస్తాను అండ్ ఇట్ హోల్డ్స్ ఆల్ ద నరిష్మెంట్, లాక్స్ ఆల్ ద మాయిశ్చర్ అండ్ చక్కగా హైడ్రేషన్ ఇచ్చేస్తుంది. ఐ లవ్ ది ఎంటైర్ రేంజ్. ఐ వుడ్ హైలీ రికమెండ్. మీకు కర్లీ హెయిర్ ఉండాలనే అవసరం కూడా లేదు. If you are going through dry, fizziness and unmanageable hair, this is something you should have. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేస్తున్నాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో go and check it out.